మొత్తానికి కేరళ సీఎం ఎవరనే ఉత్కంఠకైతే తెరపడింది. కేరళ సీఎంగా సతీశన్ పేరును కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. రైట్, మొత్తానికి కేరళ సీఎం సతీశన్ పేరుని ప్రకటించింది అధికారికంగా కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కేరళ సీఎం గా సతీశన్ ని ఎన్నుకోవడానికి రీజన్ ఏంటి? సతీశన్ యొక్క మెయిన్ అబ్జర్వేషన్ ఏంటి కాంగ్రెస్ చేసిన తన గురించి? ఎస్ శాలిని, కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి కేరళ సీఎం విడి సతీశన్ పేరును ప్రకటించింది. యాక్చువల్గా ఆయనకి ఎమ్మెల్యేల మద్దతుతో పాటుగా యూడిఎఫ్ కూటమిలో ఉన్నటువంటి ఐయుఎంఎల్ పార్టీ దాదాపుగా 23 ఎమ్మెల్యేలు గెలిచారు. వారందరూ కూడా విడి సతీశన్కి మద్దతు ఇస్తే ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు ఉంది. ఎవరికైతే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందో వారిని సీఎం చేస్తామని కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేసింది. సో ఈ నేపథ్యంలో ఏఐసిసి దృష్టిలో విడి సతీశన్కి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, దాదాపుగా 63 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఐయుఎంఎల్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, వారందరూ కూడా విడి సతీశన్కి మద్దతు ఇస్తున్నట్లు తెలియడంతో సో ఇక కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేసులో గత కొన్ని రోజుల నుంచి కూడా 3 పేర్లు ప్రధానంగా వినిపించాయి. విడి సతీశన్ పేరు వినిపించింది, కేసీ వేణుగోపాల్ పేరు వినిపించింది, రమేష్ చెన్నితాల పేరు వినిపించింది. ఏసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అవుతారని కూడా అందరూ భావించారు. కానీ ఎమ్మెల్యేల మద్దతు ఎవరికైతే ఉంటుందో వారిని ముఖ్యమంత్రి చేస్తామని ఏఐసిసి చెప్పిన నేపథ్యంలో 63 మంది ఎమ్మెల్యేల మద్దతు విడి సతీశన్కి ఉన్న నేపథ్యంలో ఏఐసిసి కొద్దిసేపటి క్రితమే కేరళ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ పేరును అధికారిక ప్రకటన చేసింది. అయితే విడి సతీశన్ అసెంబ్లీ టైగర్గా ఆయనకి పేరుంది. 2021 నుంచి 2026 వరకు కూడా దాదాపుగా ఆయన 2021 నుంచి 2026 వరకు కూడా అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా విడి సతీశన్ ఉన్నారు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సమయంలో కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన చేసినటువంటి కృషి చాలా ఎక్కువనే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎల్డీఎఫ్ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి ఎల్డీఎఫ్ని మట్టి కరిపించడంలో సో యూడిఎఫ్ సతీశన్కి కేరళ ప్రజలు ఇచ్చినటువంటి మద్దతు కానీ, సో అదేవిధంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం పైన ఆయన చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చు. సో అందుకు విడి సతీశన్ కొద్దిసేపటి క్రితమే కేరళ ముఖ్యమంత్రిగా పేరుని కొద్దిసేపటి క్రితమే